అలాగే చాలామంది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్కి పిల్లలు బాగా ఎక్కువ భయపడుతూ ఉంటారు. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏమీ లేదమ్మా. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఓన్లీ ఫార్ములాసే. ఎక్స్పోనెంట్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటారు. అవి చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి తీసుకున్నాం అనుకో, ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి అవుద్ది. అంటే బేసెస్ రెండు ఎక్స్ సేమ్గా ఉండి పవర్స్ రెండు వేరువేరుగా ఉంటే కనుక అవి ఇంటూ ఫామ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ బేస్ అయ్యి పవర్ రెండు కూడా ఎడిషన్ అవుతుంది అనమాట. అలాగే ఎక్స్ పవర్ ఏ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ బి తీసుకున్నాం అనుకో, ఇదేమవుతుందంటే ఎక్స్ పవర్ ఏ మైనస్ బి అవుద్ది. ఎక్స్ పవర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ పవర్ ఏ అవుద్ది. అంటే పవర్లో మైనస్ ఉందనుకో, దాన్ని ఏమవుతుందంటే 1 ఎక్స్ పవర్ ఏ అవుద్ది. అలాగే ఎక్స్ పవర్ 0 ఉందనుకోండి, దాని వాల్యూ 1 అవుతుంది. అలాగే ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే బేసెస్ రెండు వేరువేరుగా ఉండి పవర్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై హోల్ పవర్ ఏ అవుద్ది. అలాగే డివైడెడ్ ఫామ్ చూద్దాము. ఎక్స్ పవర్ ఏ ఈజ్ డివైడెడ్ బై వై పవర్ ఏ తీసుకుంటే కనుక ఎక్స్ బై వై హోల్ పవర్ ఏ అవుద్ది. లేదంటే ఎక్స్ పవర్ ఏ బై వై పవర్ ఏ ఇలా కూడా అవుతుంది. ఓకేనా?